Welcome to Sri Venkateswara College of Arts and Science students. Our next topic is BSc final year 5th semester paper 5th B subject software engineering. In this our next topic is project metrics and process metrics. Okay, first of all, what is metric? Metric is a quantitative measure of a degree to which a system component or possesses a given attribute. అంటే సింపుల్గా ఒక మెజర్మెంట్. మెట్రిక్ అనేది వన్ మెజర్మెంట్. మెట్రిక్ ఈజ్ ఏ క్వాంటిటేటివ్ మెజర్ ఆఫ్ ఏ డిగ్రీ టు విచ్ ఏ సిస్టమ్ కాంపోనెంట్ సంబంధించి ప్రాసెస్ జరిగినప్పుడు ఆ ప్రాసెస్ యొక్క మెజర్మెంట్ అనమాట. ఓకే, ఈ దీంట్లో ప్రాజెక్ట్ మెట్రిక్స్, ప్రాసెస్ మెట్రిక్స్, 2 మెట్రిక్స్ ఉన్నాయి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ సంబంధించి. ప్రాజెక్ట్ మెట్రిక్స్ ఫస్ట్. ప్రాజెక్ట్ మెట్రిక్స్ ఆర్ మెట్రిక్స్ దట్ బిలాంగ్ టు ప్రాజెక్ట్ క్వాలిటీ. ప్రాజెక్ట్ మెట్రిక్స్ అనేవి మెయిన్ ఏంటి, ప్రాజెక్ట్ క్వాలిటీని పెంచడం కోసం యూజ్ చేస్తాము. They are used to quantify defects, cost, schedule, productivity and estimation of various project resources and deliverables. Okay, దీన్ని యూజ్ చేసుకుని మన కాస్ట్లో ఉన్న డిఫెక్ట్స్ని షెడ్యూల్స్, ప్రొడక్టివిటీ అండ్ ఎస్టిమేషన్ ఆఫ్ వేరియస్ ప్రాజెక్ట్ రిసోర్సెస్లోను అండ్ డెలివరబుల్స్లోను ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే ఆ డిఫెక్ట్స్ని క్లియర్ చేస్తాము. ఏ సాఫ్ట్వేర్ టీమ్ కెన్ యూజ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మెట్రిక్ టు అడాప్ట్ ప్రాజెక్ట్ వర్క్ ఫ్లో అండ్ టెక్నికల్ యాక్టివిటీస్. ఓకే, సాఫ్ట్వేర్ టీమ్ అనేది ఈ సాఫ్ట్వేర్ మెట్రిక్స్ని అడాప్ట్ చేసుకుని ప్రాజెక్ట్ వర్క్ ఫ్లోను, టెక్నికల్ యాక్టివిటీస్ని ఇంక్రీజ్ చేస్తుంది. ప్రాజెక్ట్ మెట్రిక్స్ ఆర్ యూజ్డ్ టు అవాయిడ్ డెవలప్మెంట్ షెడ్యూల్ డిలేస్. ఓకే, మన షెడ్యూల్ అంటే డెవలప్మెంట్ షెడ్యూల్, దట్ మీన్స్ ఏంటంటే ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ డిలేస్ని అవాయిడ్ చేస్తుంది. ఎవ్రీ ప్రాజెక్ట్ షుడ్ మెజర్ ఇట్స్ ఇన్పుట్స్, అవుట్పుట్స్ అండ్ రిజల్ట్స్. ఓకే, ప్రతి ప్రాజెక్టు కూడా మనకి ఇన్పుట్స్, అవుట్పుట్స్, రిజల్ట్స్ మీద బేస్ చేసుకుని ఉంటుంది. ఇన్పుట్స్ అంటే రీసోర్సెస్, మనం ఏమేమి రిసోర్సెస్ ఇస్తున్నామో ప్రాజెక్ట్గా అవి ఇన్పుట్స్ అవుతాయి. నెక్స్ట్ డెలివరబుల్స్ అంటే మనకు వచ్చే అవుట్పుట్ అనేవి డెలివరబుల్స్ అవుతాయి. నెక్స్ట్ రిజల్ట్స్, ఎఫెక్టివ్నెస్ ఆఫ్ డెలివరబుల్స్ అంటే ఎఫెక్టివ్గా మనకు వచ్చే రిజల్ట్ ఎఫెక్టివ్గా ఉండడం కోసం యూజ్ చేసే డెలివరబుల్స్ని మనం రిజల్ట్స్ అంటాము. ఈ మూడు కూడా మెజర్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ మెజర్మెంట్ మీద? ప్రాజెక్ట్ మెట్రిక్స్ మీద. ఈ ప్రాజెక్ట్ మెట్రిక్స్ 6 టైప్స్లో మెట్రిక్స్ ఉన్నాయి. అవి షెడ్యూల్ వేరియన్సు, ఎఫర్ట్ వేరియన్సు, సైజ్ వేరియన్సు, ప్రొడక్టివిటీ, షెడ్యూల్ వేరియన్స్ ఫర్ ఏ ఫేజ్, ఎఫర్ట్ వేరియన్స్ ఫర్ ఏ ఫేజ్. ఓకే, ఇవన్నీ కూడా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ప్రాజెక్ట్ మెట్రిక్స్ కానివ్వండి, ప్రాసెస్ మెట్రిక్స్ కానివ్వండి, మీకు ఫార్ములా అనేది కంపల్సరీ. ఫార్ములాని మనం యూ మస్ట్ రిమెంబర్ ద ఫార్ములా. ఫస్ట్, schedule variance. Any difference between schedule completion of an activity, the actual completion is known as schedule variance. ఓకే, అంటే మనం ఇప్పుడు సపోజ్ ఒక టాస్క్ తీసుకుంటే ఆ టాస్క్ యొక్క షెడ్యూల్ వేరియన్స్ ఎలా వస్తుందంటే మన కంప్లీట్ అయ్యే టైము ప్లస్ మనం ఎస్టిమేషన్ వేసుకున్న టైంకి గల డిఫరెన్స్నే షెడ్యూల్ వేరియన్స్ అంటాము. అంటే టైమ్ షెడ్యూల్ వేరియన్స్ ఈక్వల్ టు యాక్చువల్ క్యాలెండర్ టైమ్స్ మైనస్ ప్లాన్డ్ క్యాలెండర్ టైమ్స్ ప్లస్ స్టార్ట్ వేరియన్స్ బై ప్లాన్డ్ క్యాలెండర్ డేస్ ఇంటూ 100. ఈ ఫార్ములాని బేస్ చేసుకుని మనం షెడ్యూల్ వేరియన్స్ని క్యాలిక్యులేట్ చేస్తాము. నెక్స్ట్, ఎఫర్ట్ వేరియన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఎఫర్ట్ అంటే యాక్చువల్ ఎఫర్ట్ ప్లస్ ఎస్టిమేషన్ ఎఫర్ట్ యొక్క డిఫరెన్స్ని మనం యాక్చువల్ వేరియన్స్ అంటాము. డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లాన్డ్ అవుట్లైన్ ఎఫర్ట్ అండ్ ద ఎఫర్ట్ required to actually undertake the
task is called effort variance. Effort variance equal to actual effort minus planned effort by planned effort into 100. Okay, actual effort minus planned effort by planned effort into 100. Next, ఇది ఎఫర్ట్ వేరియన్స్ని కనుక్కోవడానికి. నెక్స్ట్ సైజ్ వేరియన్స్. సైజ్ వేరియన్స్ అంటే యాక్చువల్ సైజ్కి అంటే మనకి ప్రాజెక్ట్ అయిన తర్వాత వచ్చిన సైజు ప్లస్ మనం ఎస్టిమేషన్ వేసుకున్న సైజ్కి యొక్క డిఫరెన్స్ని మనం సైజ్ వేరియన్స్ అంటాము. డిఫరెన్స్ బిట్వీన్ ద ఎస్టిమేటెడ్ సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే మనం ఎస్టిమేషన్ వేసుకున్న సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ యాక్చువల్ సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సైజ్ వేరియన్స్ ఈక్వల్ టు యాక్చువల్ సైజ్ మైనస్ estimated size by estimated size into 100. Size variance equal to actual size minus estimated size by estimated size into 100. Next, productivity. Productivity is the measure of output from a related process for a unit or input. Productivity అనేది మనకి వచ్చిన అవుట్పుట్ రిలేటెడ్ ప్రాసెస్ అనమాట. అంటే ప్రాజెక్ట్ ప్రొడక్టివిటీ ఈక్వల్ టు యాక్చువల్ ప్రాజెక్ట్ సైజ్. మన ప్రాజెక్ట్ సైజు ప్రాజెక్ట్ ప్రొడక్టివిటీ అనేది ఈక్వల్ అవుతుంది. ప్రొడక్టివిటీ ఈక్వల్ టు ప్రొడక్టివిటీ ఈజ్ ద మెజర్ ఆఫ్ ద అవుట్పుట్ ఫ్రమ్ ద రిలేటెడ్ ప్రాసెస్ ఫర్ ఏ యూనిట్ ఆర్ ఇన్పుట్. ఓకే, దీన్నే ప్రాజెక్ట్ ప్రొడక్టివిటీ ఈక్వల్ టు యాక్చువల్ ప్రాజెక్ట్ సైజ్. నెక్స్ట్, schedule variance for a phase. The deviation between planned and actual schedules for the phase within a project. ఓకే, మనం ఎవ్రీ మోడల్లో నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఉంటాయి. ఆ ఫేజ్ యొక్క షెడ్యూల్ వేరియన్స్ అంటే ఫేజ్ యొక్క షెడ్యూల్ వేరియన్స్. ద డేవియేషన్ బిట్వీన్ ద ప్లాన్డ్ అండ్ యాక్చువల్ షెడ్యూల్స్ ఫర్ ద ఫేజ్ విత్ ఇన్ ఏ ప్రాజెక్ట్. షెడ్యూల్ వేరియన్స్ ఫర్ ఏ ఫేజ్ ఈక్వల్ టు యాక్చువల్ క్యాలెండర్ డేస్ ఫర్ ఏ ఫేజ్ మైనస్ planned calendar days for a phase plus start variance for a phase by planned calendar days for a phase into 100. ఈ ఫార్ములాని యూజ్ చేస్తాము. అంటే షెడ్యూల్ వేరియన్స్ ఫర్ ఏ ఫేజ్ అంటే నెంబర్ ఆఫ్ ఫేజెస్లో మనకి ప్రాజెక్ట్ అనేది జరుగుతుంది. ఫేజెస్ మీన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్లో నెంబర్ ఆఫ్ ఫేజెస్లో మనకి ప్రాజెక్ట్ అనేది ప్రాసెస్ జరుగుతుంది. అప్పుడు షెడ్యూల్ వేరియన్స్ ఫర్ ఏ ఫేజ్ ఈక్వల్ టు యాక్చువల్ క్యాలెండర్ డేస్ ఫర్ ఏ ఫేజ్ మైనస్ ప్లాన్డ్ క్యాలెండర్ డేస్ ఫర్ ఏ ఫేజ్ ప్లస్ స్టార్ట్ వేరియన్స్ ఫర్ ఏ ఫేజ్. ఫేజ్ ఇక్కడ నాట్ పేజ్, ఫేజ్ పిహెచ్ఏఎస్సి ఫేజ్. ప్లాన్డ్ calendar days for a phase into 100. Next, effort variance for a phase. Effort అంటే ఫేజ్ యొక్క వేరియన్స్. ఎఫర్ట్ ఎవ్రీ ఫేజ్లో ఇక్కడ ఇందాక మనం వేరియన్స్ ఎఫర్ట్ వేరియన్స్ నెక్స్ట్ షెడ్యూల్ వేరియన్స్ వచ్చినాయి. అవి ఏంటంటే టోటల్ ప్రాజెక్ట్కి, ఇది వన్ ఫేజ్కి. ద డీవియేషన్ బిట్వీన్ ప్లాన్డ్ అండ్ యాక్చువల్ ఎఫర్ట్ ఫర్ వేరియస్ ఫేజెస్ విత్ ఇన్ ద ప్రాజెక్ట్. Effort variance for a phase equal to actual effort for a phase minus planned effort for a phase by planned effort for a phase into 100. ఈ ఫార్ములాస్ అన్నిటినీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములాని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ కూడా 5 మార్క్స్లో ఇస్తే ఇవ్వచ్చు. సో ఈ ఫార్ములాస్ని అండ్ మెట్రిక్స్ని మొత్తం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ప్రాసెస్ మెట్రిక్స్. Process metrics, project metrics. Next, process metrics. Process metrics are metrics that pertain to process quality. They are used to measure the efficiency and effectiveness of various processes. Okay, వేరియస్ ప్రాసెస్ని మనం ఎఫెక్టివ్గాను ఎఫిషియెంట్గాను రావడానికి సమ్ మెజర్స్ని యూజ్ చేస్తాము ప్రాసెస్ కూడా. ఆ ప్రాసెస్ క్వాలిటీ పెంచడం కోసం ప్రాసెస్ మెట్రిక్స్ ఆర్ మెట్రిక్స్ దట్ పెర్టైన్ టు ప్రాసెస్ క్వాలిటీ అంటే ప్రాసెస్ క్వాలిటీని ఇంక్రీజ్ చేస్తాము. దే ఆర్ యూజ్డ్ టు మెజర్ ద ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ వేరియస్ ప్రాసెసెస్. ఆ ప్రాసెసెస్ ఏమేమి ఉన్నాయంటే కాస్ట్ ఆఫ్ క్వాలిటీ, కాస్ట్ ఆఫ్ పూర్ క్వాలిటీ, డిఫెక్ట్ డెన్సిటీ అండ్ టెస్టింగ్ ఎఫిషియన్సీ. కాస్ట్ ఆఫ్ క్వాలిటీ, కాస్ట్ ఆఫ్ పూర్ క్వాలిటీ, డిఫెక్ట్ డెన్సిటీ అండ్ టెస్టింగ్ ఎఫిషియన్సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ఆఫ్ క్వాలిటీ. ప్రాసెస్ కాస్ట్ ఆఫ్ క్వాలిటీని కనుక్కోవడానికి కాస్ట్ ఆఫ్ క్వాలిటీ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ క్వాలిటీ
ఇనిషియేటివ్ ఇన్ యాన్ ఆర్గనైజేషన్. ఓకే, ఒక ఆర్గనైజేషను పెర్ఫార్మెన్స్ క్వాలిటీని ఫస్ట్ ఒక కాస్ట్ బేస్ చేసుకుని కాస్ట్ ఆఫ్ క్వాలిటీని కనుక్కుంటుంది. అదేంటంటే కాస్ట్ ఆఫ్ క్వాలిటీ ఈక్వల్ టు రివ్యూ ప్లస్ టెస్టింగ్ ప్లస్ వెరిఫికేషన్ రివ్యూ ప్లస్ వెరిఫికేషన్ టెస్టింగ్ ప్లస్ క్యూఏ ప్లస్ అంటే క్యూఏ ప్లస్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ప్లస్ మెజర్మెంట్ ప్లస్ ట్రైనింగ్ ప్లస్ రీవర్క్ రివ్యూ ప్లస్ రివ్యూ టెస్టింగ్ బై టోటల్ ఎఫర్ట్ ఇంటూ 100. ఓకే, కాస్ట్ ఆఫ్ క్వాలిటీని కనుక్కోవడానికి ఫార్ములా రివ్యూ ప్లస్ టెస్టింగ్ ప్లస్ వెరిఫికేషన్ రివ్యూ ప్లస్ వెరిఫికేషన్ టెస్టింగ్ ప్లస్ క్యూఏ ప్లస్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ప్లస్ మెజర్మెంట్ ప్లస్ ట్రైనింగ్ ప్లస్ రీవర్క్ రివ్యూ ప్లస్ రివ్యూ టెస్టింగ్ బై టోటల్ ఎఫర్ట్ ఇంటూ 100. Next, cost of poor quality. It is the cost of implementing imperfect process and products. ఇది సింపుల్గా మనం పూర్ క్వాలిటీ అంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ క్వాలిటీ కాస్ట్ ఆఫ్ పూర్ క్వాలిటీ అంటే తక్కువ క్వాలిటీతో మనం కాస్ట్ని ఎలా కనుక్కుంటామంటే కాస్ట్ని ఎలా చేస్తామంటే కాస్ట్ ఆఫ్ పూర్ క్వాలిటీ ఈక్వల్ టు రీవర్క్ ఎఫర్ట్ బై total effort into 100. Rework effort by total effort into 100. Cost of poor quality. Next, defect density. Defect density ni kanukodaniki. Defect density is number of defects detected in the software during developing divided by the size of the software. అంటే defect density ni మనం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? డిఫెక్ట్ డెన్సిటీ ఫర్ ఏ ప్రాజెక్ట్ ఈక్వల్ టు టోటల్ ఆఫ్ నెంబర్ డిఫెక్ట్స్ అంటే ఎన్ని డిఫెక్ట్స్ వచ్చినాయో ఆ డిఫెక్ట్స్ బై ప్రాజెక్ట్ సైజ్ ఇన్ ఎస్ఎల్ఓసి ఆర్ ఎఫ్పి. ఎస్ఎల్ఓసి ద్వారా ఎఫ్పి ద్వారా వచ్చిన ప్రాజెక్ట్ సైజ్ని బై చేస్తే డిఫెక్ట్ డెన్సిటీ ఫర్ ఏ ప్రాజెక్ట్ యొక్క వాల్యూ వస్తుంది. అంటే డిఫెక్ట్ డెన్సిటీ ఈజ్ ద నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్. ఎన్ని నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఉన్నాయి డిటెక్టెడ్ ఇన్ ద సాఫ్ట్వేర్లో ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి అంటే ఎన్ని తప్పులు ఉన్నాయి డ్యూరింగ్ డెవలప్మెంట్ చేసేటప్పుడు డివైడెడ్ బై ద సైజ్ని బేస్ చేసుకుని ఆఫ్ ద సాఫ్ట్వేర్ సైజ్ని బేస్ చేసుకుని ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నాయంటే డిఫెక్ట్ డెన్సిటీ ఫర్ ఏ ప్రాజెక్ట్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ బై ప్రాజెక్ట్ సైజ్ ఇన్ ఎస్ఎల్ఓసి ఆర్ ఎఫ్పి. అంటే ఎస్ఎల్ఓసి ఎఫ్పి టెక్నిక్ ద్వారా అంటే మోడల్ ద్వారా మనకు వచ్చిన సైజుని మనం టోటల్ ఆఫ్ డిఫెక్ట్స్ తోటి అంటే టోటల్ ఆఫ్ డిఫెక్ట్స్ తోటి ఈ సైజుని మనం డివైడ్ చేస్తే డిఫెక్ట్ డెన్సిటీ ఫర్ ఏ ప్రాజెక్ట్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్, టెస్టింగ్ ఎఫిషియన్సీ అంటే డిఫైన్డ్ యాజ్ ద ఎఫిషియన్సీ ఇన్ డిటెక్టింగ్ టెస్టింగ్ డిఫెక్ట్స్ ఇన్ ద టెస్టింగ్ ఫేజ్. ఓకే, టెస్టింగ్ చేసేటప్పుడు వచ్చే డిఫెక్ట్స్ని కనుక్కోవడానికి టెస్టింగ్ ఎఫిషియన్సీ అనేది కనుక్కుంటాము. దీంట్లో డిఫైన్డ్ యాజ్ ద ఎఫిషియన్సీ ఇన్ డిటెక్టింగ్ టెస్టింగ్ డిఫెక్ట్స్లో ఉన్న ఎఫిషియన్సీని మనం కనుక్కోవడానికి యూజ్ చేసేది టెస్టింగ్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు 1 మైనస్ డిఫెక్ట్స్ ఫౌండ్ ఇన్ యాక్సెప్టెన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ టెస్టింగ్ డిఫెక్ట్స్ ఇంటూ 100. టోటల్ నెంబర్ ఆఫ్ టెస్టింగ్ ఇంటూ 100. దీంట్లో కూడా ప్రతి ఒక్కరూ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రాజెక్ట్ మెట్రిక్స్, షెడ్యూల్ వేరియన్స్, ఎఫర్ట్ వేరియన్స్, సైజ్ వేరియన్స్, ప్రొడక్టివిటీ, సైజ్ వేరియన్స్ ఫర్ ఏ ఫేజ్, ఎఫర్ట్ వేరియన్స్ ఫర్ ఏ ఫేజ్. ఈ సైజ్ వేరియన్స్ షెడ్యూల్ వేరియన్స్ ఏంటి? టోటల్ ప్రాజెక్ట్ యొక్క ఎస్టిమేషన్ షెడ్యూలింగ్కి మనకి షెడ్యూల్కి మన ప్రాజెక్ట్ అయిన తర్వాత వచ్చిన షెడ్యూల్కి మధ్య వేరియన్స్ని మనం షెడ్యూల్ వేరియన్స్ అంటాము. అలాగే ఎఫర్ట్ వేరియన్స్ కూడా టోటల్ మనం ఎస్టిమేటెడ్ ఎఫర్ట్కి మన ప్రాజెక్ట్ అయిన తర్వాత వచ్చిన ఎఫర్ట్కి వచ్చిన వేరియన్స్ని ఎఫర్ట్ వేరియన్స్ అని. నెక్స్ట్, సైజు మనం ప్రాజెక్ట్ చేసిన ఎస్టిమేటెడ్ సైజ్ అంటే ఎస్ఎల్ఓసి ఎఫ్పి టెక్నిక్ ద్వారా కనుక్కున్న సైజుకి నెక్స్ట్ మనకు వచ్చిన సైజుకి మన ప్రాజెక్ట్ చేసిన తర్వాత వచ్చిన సైజుకి యొక్క డిఫరెన్స్ని సైజ్ వేరియన్స్ అంటాము. నెక్స్ట్,
యాక్చువల్ ప్రాజెక్ట్ సైజ్ అండ్ ప్రొడక్టివిటీ అంటాము. నెక్స్ట్ షెడ్యూల్ వేరియన్స్ ఫర్ ఏ ఫేజ్లోనేమో ఎవ్రీ ఫేజ్లో వచ్చిన వేరియన్స్ని అంటే షెడ్యూల్ వేరియన్స్ని అంటే ఫేజ్ బై ఫేజ్ వేరియన్స్ని మనం షెడ్యూల్ వేరియన్స్ ఫర్ ఏ ఫేజ్ అంటాము. ఇవన్నిటికి కూడా ఫార్ములాస్ ఉన్నాయి. నెక్స్ట్ అలాగే ఎఫర్ట్ వేరియన్స్ ఫర్ ఏ ఫేజ్. ఎఫర్ట్ వేరియన్స్ ఫర్ ఏ ఫేజ్ అంటే ఎవ్రీ ఫేజ్కి ఎఫర్ట్కి ఎస్టిమేటెడ్ ఎఫర్ట్కి అండ్ షెడ్యూల్ ఎఫర్ట్ మనం ఎస్టిమేటెడ్ ఎఫర్ట్కి ప్రాజెక్టు ఫేజ్ అయిన తర్వాత వచ్చిన ఎఫర్ట్కి మధ్య వచ్చిన వేరియన్స్ని ఎఫర్ట్ వేరియన్స్ ఫర్ ఏ ఫేజ్ అని అంటాము. ఇవన్నిటికి కూడా ఫార్ములాస్ని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేస్తాము. అలాగే ప్రాసెస్ మెట్రిక్స్లో కాస్ట్ ఆఫ్ క్వాలిటీ, కాస్ట్ ఆఫ్ పూర్ క్వాలిటీ, డిఫెక్ట్ డెన్సిటీ, టెస్టింగ్ ఎఫిషియన్సీ. అంటే ప్రాసెస్ మెట్రిక్స్ అనేది కాస్ట్ ఆఫ్ క్వాలిటీ ఫుల్ క్వాలిటీతో ఉన్న కాస్ట్ ఆఫ్ క్వాలిటీ ఫార్ములాని కనుక్కుంటాము. ఫార్ములాని బేస్ చేసుకుని కాస్ట్ ఆఫ్ క్వాలిటీని కనుక్కుంటాము. అలాగే పూర్ క్వాలిటీతో ఉన్న కాస్ట్ని కనుక్కుంటాము. నెక్స్ట్ డిఫెక్ట్ డెన్సిటీని కనుక్కుంటాము. అలాగే టెస్టింగ్ ఎఫిషియన్సీ అంటే టెస్టింగ్లో వచ్చే డిఫెక్ట్స్ని మనం అనుకున్న టెస్టింగ్కి నెక్స్ట్ ఎస్టిమేటెడ్ టెస్టింగ్కి నెక్స్ట్ టెస్టింగ్లో వచ్చిన డిఫెక్ట్స్కి మధ్య వేరియన్స్ని టెస్టింగ్ ఎఫిషియన్సీ అంటాము. ఇలా ఈ అన్నిటికీ కూడా ప్రాజెక్ట్ మెట్రిక్స్ కానివ్వండి, ప్రాసెస్ మెట్రిక్స్ అన్నీ కూడా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అవర్ టాపిక్ ఈజ్ ప్రాజెక్ట్ మెట్రిక్స్ అండ్ ప్రాసెస్ మెట్రిక్స్. ప్రాజెక్ట్ మెట్రిక్స్, ప్రాసెస్ మెట్రిక్స్ ఇవన్నీ కూడా ఫార్ములాస్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే.